కవల పిల్లలు. పూర్వం కాంచననగరంలో ధనపాలుడనే వర్తకుడు ఉండేవాడు. ఆయన వర్తకం నిమిత్తమై స్వర్ణద్వీపానికి వెళుతూ తన భార్యను కూడా వెంట పెట్టుకు వెళ్ళాడు. వారక్కడ 1 సంవత్సరం ఉండవలసి వచ్చింది. ఆ కాలంలో ధనపాలుడి భార్య కవల పిల్లలను ప్రసవించింది. వారిద్దరూ మగపిల్లలు. అచ్చంగా ఒకే పోలిక. ధనపాలుడు తన కొడుకులిద్దరికీ మాధవుడు అనే పేరు పెట్టుకున్నాడు. ఒకడు పెద్ద మాధవుడు, రెండోవాడు చిన్న మాధవుడు. చిత్రమేమిటంటే ధనపాలుడి భార్య కవల పిల్లలను కన్న రోజునే ఆ సమీపంలో ఒక పేదవాడి భార్య కూడా కవల పిల్లలను కన్నది. వారు మగపిల్లలే, ఒకే పోలిక గలవారే. వారి తండ్రి అయిన పేదవాడు ధనపాలుడితో, బాబు, మాకే పొట్ట గడవటం లేదు. ఈ పిల్లలను నేను పెంచలేను. మీ పిల్లలతో పాటు వీళ్లను కూడా పెంచుకోండి. మీ పిల్లలకు నౌకరీ చేస్తూ బ్రతుకుతారు అని ప్రార్థించాడు. ధనపాలుడు ఆ పేదవాడికి ఇంత డబ్బిచ్చి ఆ కవల పిల్లలను కూడా తానే పెంచాడు. వారిద్దరికీ రాముడనే పేరు పెట్టారు. ఒకడు చిన్న రాముడు, మరొకడు పెద్ద రాముడు. ఈ కవలలు పుట్టిన కొద్ది మాసాలకు ధనపాలుడు వచ్చిన పని అయిపోయింది. ఆయన ఒక నౌకలో తన భార్యను, 2 మాధవులను, 2 రాములను ఎక్కించుకొని స్వర్ణద్వీపం నుంచి కాంచన నగరానికి బయలుదేరాడు. కానీ దురదృష్టవశాత్తు సముద్రం మధ్యంలో తీవ్రమైన తుఫాను చెలరేగింది. నౌక దారి తప్పి పోయిపోయి ఒక పర్వతమయమైన తీరాన్న ముక్కలైపోయింది. ఈ ప్రమాదం మూలాన ధనపాలుడు, పెద్ద మాధవుడు, పెద్ద రాముడు ఒక జట్టుగాను, ధనపాలుడి భార్య చిన్న మాధవుడు, చిన్న రాముడు ఒక జట్టుగాను చీలిపోయారు. సముద్రం తీరాన గల కొందరు పల్లెకారులు ధనపాలుడి భార్యను, ఆమె వెంట ఉన్న పిల్లలను రక్షించి రుద్రపురం అనే నగరానికి చేర్చారు. ధనపాలుడు ఒక తెప్ప సహాయంతో తన వెంట ఉన్న పిల్లలిద్దరినీ కాపాడుకుంటూ మరొక చోట ఒడ్డు చేరుకొని ఎలాగో కాంచన నగరంలో వచ్చి పడ్డాడు. 18 ఏళ్లు గడిచాయి. ఈ లోపల రుద్రపురం చేరిన చిన్న మాధవుడు అక్కడి రాజుగారి కొలువులో చేరి యుద్ధాలలో బలపరాక్రమాలు ప్రదర్శించి మంచి కీర్తి సంపాదించుకున్నాడు. అతను మంజిరి అనే ఆమెను పెళ్లాడాడు. అతని నౌకరైన చిన్నరాముడు కూడా గంగా అనే దాన్ని పెళ్లాడి తన యజమాని ఇంటనే ఉంటున్నాడు. గంగా వంట పని, ఇంటి పని చేస్తూ మంజరికి సేవ చేస్తూ ఉండేది. ధనపాలుడు వెంట ఉన్న పెద్ద మాధవుడు తనకొక తమ్ముడు ఉన్నాడని, చిన్నతనంలోనే సముద్రం మీద తుఫాను వచ్చిన ఫలితంగా తనకు దూరమైనాడని తెలియగానే తన నౌకరి అయిన పెద్దరాముణ్ణి వెంటబెట్టుకొని తమ్ముణ్ణి, తల్లిని వెతుక్కుంటూ బయలుదేరాడు. వెళ్ళినవాడు మళ్ళీ తిరిగి రాలేదు. 5 ఏళ్లు గడిచాయి. ధనపాలుడికి పుత్రవియోగ బాధ పట్టుకున్నది. ఆయన తన వ్యాపారాన్ని, ఇంటిని, ఆస్తిని వదిలేసి తన కొడుకును వెతుకుతూ తాను కూడా దేశాల మీద బయలుదేరాడు. ఇల్లు వదిలిన 2 ఏళ్లకు ధనపాలుడు రుద్రపురం చేరుకున్నాడు. ఆయన ఆ నగరంలో అడుగు పెట్టగానే రాజభటులు ఆయనను ప్రశ్నించి కాంచననగర వాసుడని తెలుసుకొని రాజుగారి వద్దకు పట్టుకు వెళ్లారు. ఎందుచేతనంటే కొద్ది కాలంగా కాంచన నగరానికి రుద్రపురానికి మధ్య స్పర్ధలు చెలరేగాయి. రుద్రపురంలో ఉండే కాంచన నగరవాసులందరినీ వెళ్ళగొట్టారు. కొందరిని ఖైదులో కూడా ఉంచారు. ఈ సంగతులేవి ధనపాలుడికి తెలియవు. తాను 2 ఏళ్లుగా తన పెద్ద కుమారుడు కోసం వెతుకుతున్నానని, వాడు 7 ఏళ్ల క్రితం తన తమ్ముడు కోసం వెతుకుతూ బయలుదేరాడని ఆయన రాజుగారితో చెప్పాడు. శాసనం ప్రకారం మిమ్మల్ని ఖైదు చెయ్యాలి. అయితే మీరు పెద్ద మనిషిగా కనిపిస్తున్నారు గనుక ఎక్కడైనా 1000 వరహాలు తెచ్చి ధరావతుగా కట్టండి. అలా చేసినట్టయితే మీకు ఖైదు తప్పుతుంది అని రాజుగారు ధనపాలుడు వెంట ఒక భటుణ్ణి ఇచ్చి నగరంలోకి పంపించాడు. ధనపాలుడు రుద్రపురం చేరిన నాడే పెద్ద మాధవుడు, పెద్ద రాముడు కూడా ఆ నగరం చేరారు. అయితే వాళ్ళు తమది కాంచన నగరమని చెప్పుకోలేదు. అలా చెబితే ప్రమాదమని వారికి ముందుగానే తెలిసింది. కాంచన నగరం నుంచి వచ్చిన ఒక పెద్ద మనిషిని రాజభటులు పట్టుకుపోయారని విని పెద్ద మాధవుడు చాలా జాలిపడ్డాడు. ఆ పెద్ద మనిషి తన తండ్రేనని అతను ఊహించను కూడా లేదు. అందుచేత అతను తన తండ్రిని కాపాడుకునే ప్రయత్నం ఏమీ చెయ్యలేదు. ఆ ఊళ్ళోనే హోదాలో బతుకుతున్న చిన్న మాధవుడు కూడా తన తండ్రికి సులువుగా సహాయం చేసి ఉండును.
కానీ అతనికి తన తండ్రిని గురించి గాని అన్న గురించి గాని ఆఖరికి తన తల్లి గురించి కానీ తెలియనే తెలియదు. ఎందుచేతనంటే అతనిని, అతని నౌకరైన రాముణ్ణి, అతని తల్లిని కాపాడిన పల్లికార్లు ధనలోభం చేత పిల్లలను వేరు చేసి ఒక సామంతుకు అమ్మేశారు. ఆ సామంతు వద్ద పెరిగి పెద్దవాడైన చిన్న మాధవుణ్ణి రాజుగారు ఒకనాడు చూసి ముచ్చటపడి తన సైన్యానికి ఒక నాయకుడిగా నియోగించాడు. ఆ రోజే నగరానికి చేరుకున్న పెద్ద మాధవుడు, పెద్దరాముడు ఒక బస కుదుర్చుకొని నగరం పర్యటించబోయారు. కొంతసేపు తిరిగాక పెద్ద మాధవుడు తన నౌకరి చేతికి కొంత డబ్బిచ్చి, దీన్ని మన బసలో ఇచ్చి వంట సిద్ధం చెయ్యమని చెప్పు. నేను మరికొన్ని వీధులు చుట్టుబెట్టి భోజనం వేళకు చేరుకుంటాను అని అన్నాడు. పెద్దరాముడు వెళ్ళిన కొద్దిసేపటికే పెద్ద మాధవుడికి వాడు తిరిగి రావటం కనిపించింది. అయితే ఆ వచ్చినవాడు చిన్నరాముడు. ఈ సంగతి తెలియక పెద్ద మాధవుడు, అప్పుడే వచ్చేశావేమిటిరా, నేనిచ్చిన డబ్బేం చేశావు అని అడిగాడు. ఇద్దరు రాములు అచ్చు ఒకేలాగా ఉండటం చేత అతనికి తేడా తెలియరాలేదు. పెద్ద మాధవుడు పడిన పొరపాటే చిన్నరాముడు కూడా పడ్డాడు. వాడు ఆ మాధవుణ్ణి చూసి తన యజమాని అనుకొని, అమ్మగారు అన్నానికి రమ్మంటున్నారండి, వంటకాలన్నీ చల్లారిపోతున్నాయట అని అన్నాడు. చాలే నీ వేలాకోలాలు, దానికి వేలాపాలా ఉండవద్దా, డబ్బేం చేశావు అన్నాడు పెద్ద మాధవుడు. అయ్యో బాబు, అమ్మగారు మిమ్మల్ని నిలుచున్న పాలంగా తీసుకురమ్మంటున్నారు అన్నాడు చిన్నరాముడు. అమ్మగారేమిట్రా అన్నాడు పెద్ద మాధవుడు అయోమయంగా. మీ భార్యగారండి అన్నాడు చిన్నరాముడు. పెద్ద మాధవుడికి ఇంకా పెళ్ళైనా కాలేదు. అతనికి మాట విని కోపం వచ్చి, ముందు డబ్బేమయ్యిందో చెప్పు, వెధవ వెర్రి మాటలు మాట్లాడితే పళ్ళు రాలగొడతాను అని అన్నాడు. మీరే పరాచకాలు ఆడుతున్నారు నాతోనే. ముందు భోంచేసి ఆ తర్వాత నన్ను తాపీగా తిట్టండి అన్నాడు చిన్న మాధవుడు. పెద్ద మాధవుడు వాణ్ణి మెత్తగా తన్నాడు. చిన్నరాముడు ఇంటికి పారిపోయి మంజరితో, అమ్మ, ఇంటికి రమ్మంటే అయ్యగారు నన్ను చచ్చేటట్టు కొట్టారు అని చెప్పాడు. మంజరి అసలే చాలా అసూయగల మనిషి. తన అనుమానాలతోనూ అసూయతోనూ తన భర్త అయిన చిన్నమాధవుణ్ణి అస్తమానం రాచి రంపాన పెడుతూ ఉండేది. మంజరికి మాలతి అనే ఒక చెల్లెలు ఉన్నది. తన అక్క తన భావను సూటిపోటి మాటలు అనకుండా చెయ్యాలని మాలతి ఎన్నో ప్రయత్నాలు చేసేది. చిన్నరాముడు చెప్పిన మాటలు వినగానే మంజరికి తన భర్తపై రకరకాల అనుమానాలు కలిగాయి. అతను ఇంకెవరినో ప్రేమించి ఉండాలి, అందుకే భోజనానికి ఇంటికి రాదలచలేదు అని ఆమె నిశ్చయించుకున్నది. తన భర్తను 4 మాటలు అడిగే ఉద్దేశంతో ఆమె బయలుదేరింది. ఈ లోపల పెద్ద మాధవుడు తన బసకు చేరుకొని అక్కడ తన నౌకరు డబ్బు భద్రంగా ఉన్న సంగతి తెలుసుకున్నాడు. అంతకు పూర్వం తనతో అర్థంలేని సంభాషణ చేసినందుకు రాముణ్ణి మళ్ళీ 4 చీవాట్లు పెట్టే ప్రయత్నంలో అతను ఉండగా మంజరి అక్కడికి వచ్చి అతన్ని చూసి తన భర్తే అని పొరపడింది. తన కేసి కొత్తగా చూస్తున్న పెద్ద మాధవుడితో ఆమె, ఎవరినో చూసినట్టు చూస్తారేమిటి, నన్నప్పుడే అంత దూరమైపోయానా, పెళ్ళైన కొత్తలో ఎంత ప్రేమగా ఉండేవారు, ఆ ప్రేమంతా ఏమైపోయింది, నేనేం పాపం చేసుకున్నాను అని అన్నది. నాతోనేనా మాట్లాడుతున్నారు అని అడిగాడు పెద్ద మాధవుడు. తాను ఆమెను ఎన్నడూ చూడలేదని, రుద్రపురానికి తాను వచ్చి 2 గంటలే అయ్యిందని అతను ఆమెతో అన్నాడు. కానీ ఆమె అతని మాట ఒక్కటి కూడా వినిపించుకోక, ఈ బొల్లి కబుర్లన్నీ కట్టిపెట్టి నా వెంట వచ్చేస్తారా రారా అని గదమాయించి అడిగింది. చేసేది లేక పెద్ద మాధవుడు మంజరి వెంట వెళ్ళాడు. అక్కడ మంజరి, మాలతి అతని వెంట భోజనం చేశారు. మంజరి అతనితో భార్యలాగే మాట్లాడింది. మాలతి అతన్ని బావా అని సంబోధించింది. అతనికి తాను మేలుకొని ఉన్నది, కలగంటున్నది కూడా తెలియలేదు. పెద్ద మాధవుడు వెంట వచ్చిన పెద్దరాముడికి కూడా అలాంటి అనుభవమే అయ్యింది. ఎందుచేతనంటే గంగ కూడా వాడి పట్ల భార్యలాగే ప్రవర్తించింది. గంగ చాలా గయ్యాలి భార్య. అందరూ లోపల అన్నాలు తినే సమయంలో మంజరి అసలు భర్త అయిన చిన్న మాధవుడు తన నౌకరి అయిన చిన్నరాముడితో కూడా ఇంటికి తిరిగి వచ్చి వీధి తలుపు తట్టాడు.
ఎవరు వారని అడిగితే మాధవుడు రాముడు అని జవాబు వచ్చింది. వాళ్ళిద్దరూ ఇంట్లో అన్నాలు తింటున్నారు, మీరెవరో గాని వెంటనే దయచెయ్యండి అని నౌకర్లు జవాబు చెప్పారు. తన భార్య ఎవరినో తన పంక్తిన పెట్టుకొని అన్నం తింటున్నదని విని మంజరి భర్త అయిన చిన్నమాధవుడు మండిపడ్డాడు. భోజనాలు కాగానే ఏదో వంకపెట్టి పెద్దమాధవుడు పెద్దరాముడు బయటపడ్డారు. పెద్దమాధవుడికి మాలతీ నచ్చింది గాని మంజరి కర్కశపు సంభాషణ కొంచెం కూడా నచ్చలేదు. పెద్దరాముడికి కూడా గంగ గయ్యాలి వేషాలు చూస్తే చాలా అసహ్యం కలిగింది. వారిద్దరూ కొద్ది దూరం వచ్చారో లేదో ఒక కంసాలి ఎదురుపడి పెద్దమాధవుణ్ణి చూసి చిన్నమాధవుడు అనుకొని, మాధవుడు గారు, మీకోసమే వస్తున్నాను, మీరు తయారు చెయ్యమన్న గొలుసు ఇదిగో తీసుకోండి అంటూ అతని చేతిలో ఒక బంగారు గొలుసు పెట్టాడు. పెద్దమాధవుడు నివ్వెరపోయి, ఏమిటిది, దీన్ని నాకెందుకిస్తున్నారు అని అడిగాడు. అప్పుడు కంసాలి నవ్వి, అప్పుడే మరిచారా, మీరు నన్ను ఈ గొలుసు తయారు చెయ్యమని అడిగారు కదా, తీసుకోండి, డబ్బు తర్వాత ఇద్దురుగాని అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. పెద్దమాధవుడు పెద్దరాముడికేసి తిరిగి, రామ, మనం ఈ పాపిష్టి ఊళ్ళో ఒక్క క్షణం కూడా ఉండవద్దు, వెంటనే బస్కు వెళ్ళి నా సామానంతా రేవుకు తీసుకుపదా, పడవ చేసుకుని వెళ్ళిపోదాము అని అన్నాడు. కంసాలి పెద్దమాధవుడికి నగ ఇచ్చిన కొద్దిసేపటికల్లా బాకీదారులు వచ్చి అతనిని రాజభటులకు పట్టి ఇచ్చారు. అదే సమయానికి చిన్నమాధవుడు అటుగా వచ్చాడు. అతన్ని చూసి కంసాలి, సమయానికి దేవుడల్లే వచ్చారు, ఇందాక నేను మీకిచ్చిన బంగారు గొలుసు తాలూకు పైకం ఇప్పిస్తే వీళ్ళ బాకీ తీర్చి బయటపడతాను అని అన్నాడు. చిన్నమాధవుడు నిర్ఘాంతపోయి, నువ్వు నాకు బంగారు గొలుసు ఎక్కడ ఇచ్చావు, శుద్ధ అబద్ధం అని అన్నాడు. ఎన్ని గుర్తులు చెప్పినా చిన్నమాధవుడు గొలుసు తీసుకున్నట్టు ఒప్పుకోకపోవటం చూసి కంసాలి రక్షక భటులతో, నా దగ్గర నగ తీసుకొని దాని ఖరీదు ఎగవేయాలని చూస్తున్నందుకు ఈ పెద్ద మనిషిని కూడా నాతో పాటు పట్టుకోండి అని అన్నాడు. రాజభటులు చిన్నమాధవుణ్ణి కూడా పట్టుకున్నారు. వారు కంసాలిని చిన్నమాధవుణ్ణి జైలుకు తీసుకుపోతూ ఉండగా పెద్దరాముడు వచ్చాడు. సామానంతా రేవు చేరిందని, పడవ బయలుదేరటానికి సిద్ధంగా ఉందని తన యజమానితో చెప్పటానికే వాడు వచ్చాడు. అయితే చిన్నమాధవుడు వాణ్ణి చూసి తన నౌకరి అని భ్రమపడి, ఒరే, నువ్వు మన ఇంటికి వెళ్ళి అమ్మగారిని అడిగి 500 వరహాలు ఇమ్మన్నానని పట్టుకురా అని అన్నాడు. ఆ మనిషి తన యజమాని కాడని పెద్దరాముడికి తెలియదు. మళ్ళీ ఆ దిక్కుమాలిన ఇంటికి తనను యజమాని ఎందుకు పొమ్మంటున్నది కూడా వాడికి బోధపడలేదు. వాడు పైకి ఏమీ అనక, యజమానులు ఏం చెయ్యమన్నా చెయ్యవలసిందే, పాపిష్టి బ్రతుకు అని గొనుక్కుంటూ తాము భోజనం చేసిన ఇంటికి బయలుదేరాడు. పెద్దరాముడు తన భర్తను రాజభటులు పట్టుకున్నారని చెప్పగానే మంజరి 500 వరహాలు ఇచ్చేసింది. పెద్దరాముడు ఆ సొమ్ము తీసుకొని వస్తూ ఉండగా వాడి అసలు యజమాని అయిన పెద్దమాధవుడు కనిపించాడు. పెద్దమాధవుడికి అంతా కలలాగా ఉన్నది. వీధి వెంట పోతూ ఉంటే అందరూ అతన్ని పలకరించేవారే. కొందరు తనకు డబ్బు బాకీ ఉన్నామని చెప్పారు. ఒక బట్టల కొట్టువాడు అతనిని పిలిచి, తమ కోసమే ఈ పట్టు తానులు తెప్పించాను అని కొన్ని తానులు చూపించాడు కూడా. ఇదంతా చూసి పెద్దమాధవుడు ఈ నగరంలో వారందరికీ మతులు పోయాయని నిర్ణయించుకున్నాడు. మిగిలిన వాళ్లకు మతిపోవటం అటుంచి తన నౌకరైన పెద్దరాముడికి కూడా పూర్తిగా మతిపోయినట్టు కనిపించింది. ఎందుచేతనంటే వాడు తనను చూడగానే, రాజభటులు వదిలేశారా బాబు, మరి బాకీ ఎలా రద్దయింది, అందుకోసం సొమ్ము తెస్తున్నానే అంటూ వరహాల సంచి చూపించాడు. పెద్దమాధవుడు ఈ మాటకు జవాబు చెప్పక ఆకాశం కేసి చూసి, ఈశ్వర, నాకు కూడా మతిపోకుండా కాపాడు అని అన్నాడు. తన భర్త ఎంతసేపటికి తిరిగి రాకపోవటం చూసి మంజరి జైలు వద్దకు వెళ్ళింది. అక్కడ ఆమె డబ్బు చెల్లించి తన భర్తను విడిపించుకున్నది. చిన్నమాధవుడు ఆమెపై అనేక నిందలు వేశాడు. భోజనం వేళకు తనకు లోపలికి రానివ్వలేదన్నాడు. రాజభటుల నుంచి బయటపడటానికి డబ్బు వెంటనే పంపలేదన్నాడు. ఈ మాటలన్నీ వింటూ ఉంటే
మంజరికి తన భర్త పిచ్చివాడైపోయాడని అనుమానం కలిగింది. తమ నౌకరు రాముడు కూడా తన యజమాని చెప్పిన మాటలన్నీ నిజమన్నాడు. అందుచేత ఆమె వాళ్ళిద్దరినీ పెడరెక్కలు విరిచికట్టి ఇంటికి తీసుకుపోయి ఇంటి వెనుక భాగంలో ఉన్న చీకటి కొట్టులో పెట్టించి వైద్యుడి కోసం కబురు చేసింది. మరికొద్ది సేపటికల్లా నౌకర్లు కొందరు మంజరి వద్దకు వచ్చి, అమ్మా, అయ్యగారు రాముడు తప్పించుకుపోయినట్టు ఉన్నది. పక్క వీధిలో వాళ్ళు ఎవరితోనో మాట్లాడుతున్నారు అని చెప్పారు. ఈ మాట వింటూనే మంజరి కొందరు నౌకర్లను సహాయం తీసుకొని పక్క వీధికి వెళ్ళింది. అక్కడ పెద్దమాధవుడు పెద్దరాముడు కంసాలి మాట్లాడుకుంటున్నారు. పెద్దమాధవుడు మెడలో కంసాలి ఇచ్చిన గొలుసు ఉన్నది. ఏం బాబు, గొలుసు తీసుకొని లేదంటివే? నా సొమ్ము అప్పుడే నాకు పారేస్తే మనకింత తిప్పలు ఉండేవి కావు కదా అంటున్నాడు కంసాలి. నిన్ను నేను గొలుసు ఇమ్మన్నానా? నీ అంతటి నువ్వే ఇచ్చి చక్కాపోయావు. నీతో నేను గొలుసు తీసుకోలేదు అన్నది ఎప్పుడు? ఆ పోయినవాడివి ఇప్పుడేగా మళ్ళీ కనిపిస్తున్నావు అంటున్నాడు పెద్దమాధవుడు కోపంగా. ఆయన తప్పించుకొని ఇక్కడికి వచ్చారు. పట్టి పెడరెక్కలు విరిచి ఇంటికి తీసుకుపదండి ఆ రాముణ్ణి కూడా అంటూ మంజరి వారిని సమీపించింది. తమకేదో ప్రమాదం రాబోతుందని పెద్దమాధవుడు పెద్దరాముడు ఆ సమీపంలోనే ఉన్న ఆశ్రమంలోనికి పారిపోయారు. ఆ ఆశ్రమం ఒక యోగినిది. బయట కలకలం విని ఆ యోగిని వచ్చింది. తన భర్తకు మతిపోయిందని, తమను తన నుంచి తప్పించుకొని ఆశ్రమంలోనికి వచ్చాడని, అతన్ని తన పరం చెయ్యమని మంజరి యోగినితో చెప్పుకున్నది. నీ భర్త ఇంకెవరినన్నా ప్రేమించటం చేత మతిపోయిందా, లేక డబ్బు పోగొట్టుకున్నాడా? ఏం జరిగింది అని యోగిని మంజరిని అడిగింది. ఇంకెవతినో ప్రేమించటం వల్లనే మతిపోయింది. నేను మొదటి నుంచి అనుమానిస్తూనే ఉన్నాను అన్నది మంజరి. తెలిసిన దానివి భర్తను మందలించుకోవద్దా అన్నది యోగిని. అయ్యో, మందలించకేం తల్లి, ఎప్పుడూ దెబ్బతూనే ఉంటాను. ఇంట్లో ఉన్నంతసేపు నేను నోటికి తాళం వేసుకోను. అన్నం తినేటప్పుడు కూడా మందలిస్తూనే ఉంటాను. అంతా బూడిదలో పోసిన పన్నీరయ్యింది అన్నది మంజరి. మంజరి ఎలాంటి భార్యో యోగిని అర్థం చేసుకున్నది. ఆమె పెద్దమాధవుణ్ణి మంజరీ పరం చెయ్యనని నిరాకరించింది. ఈ ఘర్షణ జరుగుతూ ఉండగా రాజభటుడి వెంట ధనపాలుడు అక్కడికి వచ్చాడు. ఆయనకు ఆ నగరంలో ఎరిగినవారు డబ్బిచ్చేవారు కనిపించలేదు. ఆయన ఆశ్రమం వద్దకు వచ్చేసరికి చీకటి కొట్టు నుంచి తప్పించుకొని చిన్నమాధవుడు అతని నౌకరీ కూడా వచ్చారు. చిన్నమాధవుణ్ణి చూడగానే ధనపాలుడు ఆపేక్షగా పలకరించి, మీ తమ్ముణ్ణి వెతుకుతూ ఇక్కడికి చేరావా నాయనా? ఈ రాజభటుడు నన్ను పట్టుకున్నాడు. 1000 వరహాలు చెల్లించి నన్ను ముందు వీళ్ళ బారి నుంచి విడిపించు అని అన్నాడు. అయ్యా, తమరెవరో నేను ఎరుగను అన్నాడు చిన్నమాధవుడు. అతను ఎన్నడూ తన తండ్రిని చూడలేదు. నేను అంత మారిపోయానట్రా మాధవ అంటూ ధనపాలుడు గుర్తులు చెబుతున్న సమయంలో ఆశ్రమం లోపల నుంచి పెద్దమాధవుడు పెద్దరాముడు యోగిని అక్కడికి వచ్చారు. తన భర్త లాంటి వాళ్ళు ఇద్దరూ ఒక్కసారి కనబడేసరికి మంజరి నివ్వెరపోయింది. ఆ తర్వాత జరిగిన దానికి కారణాలు సులువుగా బోధపడ్డాయి. యోగిని ధనపాలుడి భార్యేనని బయటపడింది. పసిపిల్లలుగా విడిపోయిన కవలలు ఇంతకాలానికి తిరిగి కలుసుకున్నారు. పెద్దమాధవుడు కూడా రాజుగారి వద్ద కొలువు సంపాదించి మాలతిని వరించి పెళ్లి చేసుకున్నాడు. వారిద్దరి అన్యోన్య దాంపత్యాన్ని చూసి మంజరి తన భర్తను సూటుపోటి మాటలు అనటం మానేసింది. ధనపాలుడు రుద్రపురంలోనే స్థిరపడి తన భార్యతోనూ పిల్లలతోనూ వారి నౌకర్లతోనూ సుఖంగా ఉన్నాడు. ధవలగిరి రాజైన యశోధన మహారాజు ఆదర్శప్రాయుడైన రాజు. ప్రజలను సుఖపెట్టడానికి ఆయన అస్తమానము పాటుపడేవాడు. ఒకనాడు ఆయన రాజధాని శివార్లో మారువేషంతో తిరుగుతూ ఉండగా ఒక పూరి గుడిసెలో 3 అప్పచెల్లెళ్ళు కూర్చొని మాట్లాడుకుంటూ ఉండటం ఆయనకు వినిపించింది. ముగ్గురిలోకి పెద్దది, నాకు రాజుగారికి ఫలహారాలు చేసేవాణ్ణి పెళ్ళాడాలని ఉన్నది. అలా అయితే రాజుగారు తినగా మిగిలిన ఫలహారాలన్నీ కూర్చొని హాయిగా తినవచ్చు కదా అని అన్నది. ఫలహారాలతో ఏం కడుపు నిండుతుంది?
నాకు రాజుగారి వంటవాణ్ణే చేసుకోవాలని ఉన్నది అన్నది రెండో అమ్మాయి. మూడవది ఏమీ అనలేదు. కానీ దాని అక్కలు ఒత్తిడి చేసి, నీకు ఎవరిని చేసుకోవాలని ఉన్నదో చెప్పు అని అన్నారు. చివరికి ఆమె, నాకు రాజుగారినే చేసుకోవాలని, రత్నాల వంటి బిడ్డలను కనాలని ఉన్నది అని అన్నది. ఈ మాటలు విన్న రాజుగారు వారి ముగ్గురి కోర్కెలు తీర్చటానికి నిశ్చయించి మర్నాడు ఆ అప్పచెల్లెలను పిలిపించాడు. ఒకే ముహూర్తంలో ముగ్గురికి పెళ్ళిళ్ళు అయ్యాయి. అయితే ఆఖరు చెల్లెలి పెళ్లి రాజుగారితో గనుక అత్యంత వైభవంగా అట్టహాసంగా జరిగింది. తాను రాణి అయినానని ఆఖరు చెల్లెలు గర్వించలేదు. ఆమె తన అక్కలను ఎంతో ఆదరంతో చూసేది. వారికి ఏ లోటు రానిచ్చేది కాదు. కానీ అక్కలు మాత్రం తమ చెల్లెలి వైభవం చూడలేక ఎప్పుడూ అసూయతో కుమిలిపోసాగారు. యశోధన మహారాజు మాత్రం తన భార్యను ఎంతో ప్రేమగా చూసేవాడు. ఆమె తక్కువ వంశంలో జన్మించిన ఎంతో ఉదారబుద్ధి ధర్మగుణం గలది. ఆమె అన్ని విధాలా ఆయనకు తగిన భార్య అనిపించుకున్నది. కొద్ది కాలానికి రాణి గర్భవతి అయ్యింది. కనే రోజులు దగ్గరకొచ్చాయి. ఆమె అక్కలు ఆమెకు స్వయంగా పురుడు పోయవచ్చారు. రాణికి చక్కని మగపిల్లవాడు పుట్టాడు. అది చూసి వాళ్ళు మరింత అసూయపడ్డారు. వారా పిల్లవాణ్ణి ఒక తొట్టెలో పెట్టి రాజభవనం పక్కగా ప్రవహించే కాలువలో వదిలేసి ఒక కుక్కపిల్లను తెచ్చి బాలింతరాలి పక్కలో పెట్టారు. తన భార్య కుక్కపిల్లను ప్రసవించిందని వినగానే రాజుకు గుండె ఆగిపోయినట్టు అయింది. కానీ ఆయనకు తన భార్యపైన ఆగ్రహం కలగలేదు. రాణిగారి అక్కలు తొట్టిలో పెట్టిన కుర్రవాడు రాజుగారి తోటమాలికి దొరికాడు. సంతానం లేని ఆ తోటమాలి ఆ పిల్లవాడికి సుజాతుడని పేరు పెట్టుకొని పెంచుకోసాగారు. మరుసటి ఏడు రాణి మరొక పిల్లవాన్ని ప్రసవించింది. ఆమెకు పురుడు పోసిన అక్కలు ఈసారి ఆమె పక్కలో ఒక పిల్లిని పెట్టి ఆ కుర్రవాణ్ణి కూడా కొలనులో వదిలేశారు. వాడు కూడా తోటమాలికి దొరికాడు. తోటమాలి వాడికి సుకేతుడని పేరు పెట్టుకొని పెంచసాగాడు. తన రాణి వరుసగా 2 సార్లు గర్భవతి అయ్యి జంతువులను ప్రసవించటం చూసి రాజు చాలా బాధపడ్డాడు. కానీ రాణిపై ప్రేమ గలవాడు కనుక క్షమించేశాడు. మూడవసారి రాణి ఆడపిల్లను ప్రసవించింది. ఆమె అక్కలు ఈసారి ఆమె పక్కలో ఒక ఎలుకను ఉంచి ఆడపిల్లను కూడా నీటిలో వదిలేశారు. ఆ పిల్ల కూడా తోటమాలికి దొరికింది. ఆ పిల్ల చాలా అందగత్తి. ఆమె ముఖం వికసించిన పుష్పంలాగా ఉండేది. ఆమె నవ్వితే ముత్యాలు రాలేవి. ఆమెకు తోటమాలి సుహాసిని అనే పేరు పెట్టుకున్నారు. ముగ్గురు పిల్లలు ఇంకా చిన్నవాళ్లుగా ఉండగానే తోటమాలి భార్య మరణించింది. అతను రాజుగారి వద్ద కొలువు చాలించుకొని ఆయన ఇచ్చిన సొమ్ముతో ఊరి బయట ఒక చక్కని ఉద్యానవనం నిర్మించుకొని అందులో పెద్ద కుటీరం వేసుకొని తన బిడ్డలను చూసి ఆనందిస్తూ చాలా కాలం జీవించాడు. పిల్లలు ఎదిగి వచ్చే సమయానికి తోటమాలి చనిపోతూ సుహాసిని ప్రాణంతో సమానంగా కాపాడమని సుజాతుడికి సుకేతుడికి చెప్పిపోయాడు. అన్నలు ఎప్పుడైనా వేటకు వెళ్ళేవారు గాని సుహాసిని ఎన్నడూ తన ఉద్యానవనం దాటి బయటికి వెళ్ళి ఎరగదు. ఒకనాడు ఆమె ఆ ఉద్యానవనంలో ఒంటరిగా ఉన్న సమయంలో ఒక ముసలిది వచ్చి, ఆహా, ఎంత చక్కని తోట! ఈ చెట్ల నీడలో ఎంత చల్లగా ఉంది! కాసేపు ఇక్కడ కూర్చొని పోనిస్తావా తల్లి అని సుహాసినితో అన్నది. సుహాసిని ఆ ముసలిదానితో పాటు చెట్ల నీడన కూర్చొని, ఈ తోటలో నీకేమైనా లోపాలు కనిపించాయా అవ్వా అని అన్నది. మాట్లాడే పక్షి, పాడే చెట్టు, జీవజలము ఉన్నట్టయితే ఈ తోటలాంటిది ప్రపంచంలో మరొకటి ఉంటుందా తల్లి అన్నది ముసలది. ఆ మూడింటిని ఎలాగైనా సాధించాలని సుహాసినికి తోచింది. అవి ఎక్కడ ఉంటాయవ్వా అని ఆమె ఆ ముసలిదాన్ని ఆత్రంగా అడిగింది. తూర్పుగా బయలుదేరి 20 రోజులు గుర్రం మీద ప్రయాణం చేసి 20వ రోజున కనిపించే మొదటి మనిషిని అడిగితే అవి ఎక్కడ ఉండేవి చెబుతాడు. కానీ వాటిని తీసుకురావటం సులభం కాదు తల్లి అన్నది ముసలిది. అన్నలు ఇంటికి రాగానే సుహాసినికి వారితో జరిగినదంతా చెప్పింది. అప్పుడు అది విన్న సుజాతుడు, నేను రేపే బయలుదేరి వెళ్ళి వాటిని తెచ్చి మన ఉద్యానవనంలో ఉంచుతాను అని అన్నాడు.
అతను మర్నాడు తన గుర్రం ఎక్కి తూర్పుగా బయలుదేరాడు. అతను 20 రోజులు పగలనక రాత్రనక ప్రయాణం చేసి ఒక అరణ్యం మధ్యలో ఉన్న ఒక పెద్ద కొండ దగ్గరికి వచ్చాడు. కొండ కింద గల ఒక మహావృక్షం కింద అతనికి తపస్సు చేసుకుంటున్న కపిల మహాముని కనిపించాడు. ఆ రోజు తనకు కనబడిన మొదటి మనిషి ఆయనే గనుక సుజాతుడు ఆయనను పలకరించి, మునీశ్వర, మాట్లాడే పక్షి, పాడే చెట్టు, జీవజలము ఎక్కడ ఉంటాయో దయచేసి చెబుతారా అని అడిగాడు. అవి ఈ కొండ శిఖరంపైనే ఉన్నాయి, కానీ వాటి కోసం వెళ్ళిన వారు ఎవరూ తిరిగి రాలేదు నాయనా అన్నాడు ఆ కపిలుడు. సుజాతుడు భయపడక కొండ ఎక్కసాగాడు. అతనికి దారి వెంబడి నల్లరాతి మనుష్య విగ్రహాలు కనిపించాయి. మనుష్యులే శిలలుగా మారారని అతనికి తెలియదు. కొంత దూరం వెళ్ళేసరికి అతన్ని ఎవరో గదమాయిస్తున్నట్లు, భయపెడుతున్నట్లు కనిపించింది. అతను ఆగి అటూ ఇటూ పరీక్షగా చూశాడు. మరుక్షణమే అతను కూడా ఒక శిల అయిపోయాడు. 40 రోజులు గడిచినా అన్నా తిరిగి రాకపోవటం చూసి సుకేతుడు బయలుదేరాడు. ఈ వెళ్ళవద్దని సుహాసిని ఎంత బ్రతిమాలినా అతను వినలేదు. అతను కూడా అన్నలాగే కపిలుణ్ణి చూసి ఆయన వద్దంటున్న కొద్దీ కొండ ఎక్కి కేకలు విని భయపడి చుట్టూ తిరిగి చూసి నల్లరాతి శిల అయిపోయాడు. తన అన్నలు తిరిగి రారని రూఢి కాగానే సుహాసిని హృదయం రాయిలాగా అయిపోయింది. ఆమె కనీసం వారినైనా తెచ్చుకుందామనే ఉద్దేశంతో గుర్రం ఎక్కి బయలుదేరి కపిలుడుండే చోటికి వచ్చింది. ఆమె తన సంగతి యావత్తూ ఆయనతో చెప్పుకొని, మునీశ్వర, నా అన్నలు ఇటుగా వచ్చారా అని కపిలుణ్ణి అడిగింది. వచ్చారు తల్లి, వాళ్ళు శిలలైపోయారమ్మా అన్నాడు కపిలుడు. స్వామి, వారిని బ్రతికించుకోవటం ఎలాగా? వాళ్ళు తప్ప నాకు దిక్కులేదు అన్నది సుహాసిని. ఆ కొండ ఎక్కి మాట్లాడే పక్షిని, పాడే చెట్టును, జీవజలాన్ని తెచ్చుకుంటేనే నీ అన్నలను బ్రతికించుకోగలవు. నీవు వాటి కోసం కాక నీ అన్నల కోసం పోతున్నావు కనుక నీకు విజయం లభిస్తుంది అన్నాడు కపిలుడు. ఆమె కొండ ఎక్కేటప్పుడు కూడా కేకలు, అరుపులు వినిపించాయి. కానీ ఆమె వాటిని బెదరలేదు. ఆమె కొండ శిఖరాన్ని చేరుకొని అక్కడ పంజరంలో ఉన్న పక్షిని చూసింది. అదే మాట్లాడే పక్షి. ఆ పక్షి ఆమెకు పాడే చెట్టును, జీవజలం ఉన్న మడుగును చూపించింది. పక్షి సలహాపై ఆమె పాడే చెట్టు మండ ఒకటి విరుచుకొని జీవజలం తీసుకొని పక్షితో సహా బయలుదేరింది. ఆమె దారిలో ఉన్న శిలలన్నిటిపైన జీవజలం ఒక్కొక్క చుక్క వేస్తూ వచ్చింది. అక్కడ ఉన్న రాళ్ళన్నీ రాజకుమారులుగా మారాయి. వారిలో ఆమె అన్నలు కూడా ఉన్నారు. ముగ్గురూ కలిసి తమ తోటకు తిరిగి వచ్చారు. తోటలోకి మాట్లాడే పక్షి రాగానే ఎక్కడెక్కడి పాడే పక్షులు కూడా వచ్చి తోటలో కాపురం పెట్టి సంవత్సరం పొడుగునా పాడసాగాయి. పాడే చెట్టు మంద పాతిపెట్టగానే దాని ఆకులు పాడసాగాయి. ఆ పాట వినటానికి పిల్లవాయువులు తోటను ఆశ్రయించాయి. జీవజలం ఒక్క చుక్క వేసేటప్పటికీ ఆ తోటలోని నీటి కాలవలన్నీ గలగలా శబ్దం చేస్తూ ఏడాది పొడుగునా పారటం ఆరంభించాయి. సుహాసిని ఉండే తోటను గురించి అందరూ వింతగా చెప్పుకోసాగారు. రాజుగారికి కూడా ఈ వార్త తెలిసింది. తన భార్య మూడవసారి కూడా జంతువులను కన్నట్టు తెలిసాక ఆయన ఆమెను కారాగృహంలో పెట్టించాడు. అది మొదలు ఆయన ఆనందమన్నది ఎరుగడు. ఈ తోటలో కాసేపు కూర్చుంటే మనస్సు బరువు తగ్గుతుందేమోనని ఆయన ఒకనాడు ఒంటరిగా అక్కడికి వచ్చాడు. ఆ సమయాన సుహాసిని ఒంటరిగా ఉన్నది. రాజుగారు తనకు అతిథిగా వచ్చాడని తెలియగాని ఆమె కంగారు పడి మాట్లాడే పక్షి వద్దకు వెళ్ళి, రాజుగారికి ఏమి వంటకాలు చెయ్యమంటావు అని అడిగింది. ముత్యాలు కూరిన అరిసెలు వండిపెట్టు అన్నది పక్షి. సుహాసిని అలాగే చేసి అరిసెలు రాజు ముందు పెట్టింది. రాజు ఒక అరిసెను విరిచి చూసి, ఇదేమిటి, ఇందులో ముత్యాలు కూరారు? ఇలాంటి వంటకం ఎక్కడైనా ఉంటుందా అని ఆశ్చర్యంగా అడిగాడు. రాణి గర్భవాసాన కుక్కలు, పిల్లులు, ఎలుకలు పుట్టడం ఎక్కడైనా ఉంటుందా మహారాజా అని మాట్లాడే పక్షి ఆయన్ను అడిగింది. రాజుగుండె గతుక్కుమన్నది. నా భార్య పిల్లలనే కన్నదా? వారేమయ్యారు అని ఆయన ఆ పక్షిని అడిగాడు.
సరిగ్గా ఆ సమయానికే సుజాతుడు సుకేతుడు వేట నుంచి తిరిగి వచ్చారు. ఇరుగో నీ పిల్లలు అన్నది మాట్లాడే పక్షి వారిని రాజుకు చూపుతూ. రాజుకంట ఆనంద బాష్పాలు రాలాయి. ఆయన తన పిల్లలను ఆలింగనం చేసుకొని ఇంటికి తీసుకుపోయాడు. తన భార్యను చెర విడిపించి ఆమెకు క్షమాపణ చెప్పుకున్నాడు. అక్కలు తనకు తీరని ద్రోహం చేసిన రాణి వారిని క్షమించింది. తర్వాత యశోధన మహారాజు తన భార్యతోనూ పిల్లలతోనూ సుఖంగా జీవించాడు.